హెచ్ఐవి ఎయిడ్స్. హెచ్ఐవి అని ఎవరైనా ఒక వ్యక్తికి తెలియగానే వెంటనే ఆందోళనకు గురయ్యి బాధపడిపోయి మదన పడిపోయి అమ్మో సమాజంలో నాకు చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది అని అనుకుని భయపడిపోయి సూసైడ్ చేసుకున్న దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే హెచ్ఐవి పాజిటివ్, హెచ్ఐవి అనగానే ఎయిడ్స్ కాదు, ఎయిడ్స్ అనగానే మరణం కాదని చెప్తున్నాను. హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసిన తర్వాత చక్కగా మందులు వాడుకుంటే దేవుడిచ్చిన ఆయుష్ అంతా కూడా చక్కగా బ్రతకొచ్చు, ఆరోగ్యంగా బ్రతకొచ్చు, ఆనందంగా బ్రతకొచ్చు. అస్సలు కంగారు పడవలసిన విషయమే లేదు. తర్వాత దీని ట్రీట్మెంట్ పేరు ఏఆర్టీ అంటారు, యాంటీ రెట్రోవైరల్ థెరపీ అంటారు. ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనేది చాలా రకాలు ఉంటాయి. అంటే బేసిక్ అంటే ₹1000 దగ్గర నుంచి ₹10,000 దాకా ఉంటాయి. అంటే డిపెండింగ్ ఆన్ ది CD4 కౌంట్, అంటే CD4 కౌంట్ చూసుకుని దాన్ని బట్టి ఏ విధమైన మెడిసిన్స్ వాడితే ఇవి కంట్రోల్ అవుతుంది, కంట్రోల్ చేయగలము. మెయిన్ మన వైరల్ లోడ్ని కంట్రోల్ చేయాలి. వైరల్ లోడ్ ఎప్పుడైతే మనం జీరోకి తీసుకురాగలుగుతామో జీవితాంతం వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అసలు వైరల్ లోడ్ జీరో ఉన్నవాళ్ళు, తర్వాత ఏఆర్టీ మందులు వాడుకున్న వాళ్ళు, ఇవన్నీ వాడుకుంటే సక్రమంగా వాడుకున్నట్లయితే హెచ్ఐవి పాజిటివ్ అనేది భయంకరమైన వ్యాధే కాదు. తర్వాత హెచ్ఐవి పాజిటివ్ అనేది నిర్ధారణ అయిన తర్వాత ఎవరైతే మందులు వాడుకుంటున్నారో ఇది హెచ్ఐవి పాజిటివ్ ఎయిడ్స్ కింద ఎప్పటికీ కూడా టర్న్ కాదు. ఎయిడ్స్ అంటే యాక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. అంటే ఏంటి? సిండ్రోమ్ అనగానే సముదాయం, అంటే జబ్బుల సముదాయం. ఎగ్జాంపుల్, మందులు సరిగ్గా వాడకపోతే 8 నుంచి 10 సంవత్సరాలకి అది ఎయిడ్స్గా మారుతుంది. కాకపోతే హెచ్ఐవి పాజిటివ్ అనే దాన్ని ఎయిడ్స్ కింద ముదరకుండా చేసుకోవాలంటే ఒకే ఒక మార్గం, ఏఆర్టీ రెగ్యులర్గా వాడడం, బయట ఆహారం తినకూడదు. ఫస్ట్ థింగ్, బయట నీళ్లు తాగకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి. బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, తర్వాత ఆల్కహాల్ ఇవన్నీ మానుకోవాలి. చెడు తిరుగుళ్ళు అన్నీ మానుకున్నట్లయితే డెఫినెట్గా పాజిటివ్ వచ్చిన ప్రజలందరూ కూడా సుఖవంతంగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.